హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వేసే ప్రతి పూరి పొంగుతూ సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే పూరీలను సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది గోధుమ పిండిలో ఉప్మా రవ్వ ఇంకా పాలు వేసి కలుపుతారు సాఫ్ట్గా రావాలని. అలాంటివి ఏమీ అవసరం లేదు. చాలా చాలా సింపుల్ పద్ధతిలో కొత్తగా వంట చేసే వాళ్ళకు కూడా ప్రతి పూరి పొంగుతుంది. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయిపోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నానండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండి కంటే పిండిని గట్టిగా కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి వేసుకోవద్దు, కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి. చూడండి, పిండి అనేది చపాతీ పిండి కంటే గట్టిగా ఉండాలి. పిండిని 7-8 నిమిషాల పాటు కలుపుకోండి. గుర్తుంచుకోండి, పిండి కనుక మీరు లూజ్గా కలుపుకున్నారంటే మనకి పూరీలు సరిగ్గా పొంగవు, అప్పడాల్లాగా వస్తాయి, సాఫ్ట్గా ఉండవు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనకి చపాతీ పిండి కంటే గట్టిగా ఉండాలి పిండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని 20 నిమిషాలు పిండిని నాననివ్వండి. పూరి పిండికి ఎప్పుడైనా కూడా పిండిని 20 నిమిషాలన్నా నానబెట్టుకుంటేనే బాగుంటుందండి. 20 నిమిషాల తర్వాత పిండిని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. మీకు కనుక పూరి సైజు పెద్దగా కావాలంటే పిండి ముద్దను పెద్దగా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా పొడిపిండిని వేసుకుంటూ పూరీని ఒత్తుకోండి. మీకు పొడిపిండి అవసరం లేదు, ఆయిల్ అప్లై చేసుకునైనా పూరీలాగా ఒత్తుకోవచ్చండి. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. చూడండి, పూరి అనేది మరి మందంగా కాకుండా అలాగని పల్చగా కాకుండా మీడియం థిక్నెస్లో ఉండాలి. ఈ విధంగా చేసుకొని పొడిపిండి మొత్తాన్ని ఈ విధంగా తీసేసుకోండి. అన్నిటినీ ఇదే విధంగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. గుర్తుంచుకోండి, ఆయిల్ వేడిగా లేకున్నా కూడా పూరీలు పొంగవండి, అప్పడాల్లాగా వచ్చేస్తాయి. ఈ విధంగా ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పూరీని వేసిన వెంబడి ఈ విధంగా గరిటెతోని పూరిపైకి ఆయిల్ని ఈ విధంగా అంటూ ఉండాలి. అప్పుడు మంచిగా పొంగుతుంది. ఈ విధంగా ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మరొక సైడ్ ఈ విధంగా కాల్చుకొని 2 వైపులా మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పూరీలను కూడా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మీకు గనక పూరి వేసిన వెంబడే మాడుతుంది అనిపిస్తే స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రతి పూరి పొంగుతుంది. మనం పూరి వేసిన వెంబడే ఈ విధంగా గట్టెతోని పూరిపైకి ఆయిల్ అన్నామంటే అన్ని వైపులా మంచిగా పొంగుతుంది. మీకు పూరీలు ఎక్కువసేపు సాఫ్ట్గా ఉండాలంటే హాట్ బాక్స్లో పెట్టుకోండి. మీకు ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటాయి పూరీలు. మీరు బయట పెట్టామంటే కొద్దిగా క్రిస్పీగా గట్టిగా అవుతాయి. చూసారు కదా, ఎంత సింపుల్ అండ్ టేస్టీ పూరీలు రెడీ అయిపోయినాయి. ఎంత బాగా పొంగాయో కదా. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపించాను కదా. మరి ఈసారి మీరు పూరీలు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.